డైరెక్టర్స్కి ఆత్మకమిటీ డైరెక్టర్స్ కూడా స్వాగతం పలుకుతూ, మరి ఇప్పటిదాకా మార్కెట్ ఆత్మ కంటే ఇది పెద్ద వ్యవస్థ, పెద్ద సంస్థ. ఒక 47-48 మండలాలకి ఈ పదవి మన సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ దక్కడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పదవులు కానీ పనులు కానీ జరగాలంటే దానికి దమ్ము ధైర్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు నేను కూడా పారిశ్రామిక చైర్మన్ కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఇంత ఆనందంగా ఇంత కలకలలాడుతుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తెలియజేస్తున్నాను. కార్యకర్తలు ఏంటి పార్టీ ఉండదు. ఈరోజు కార్యకర్తలు కష్టపడి చెమట ఓడ్చి రాత్రి పగలు మరి గత ప్రభుత్వాన్ని కొట్టిందంటే వాళ్ళ దమ్ము ధైర్యమే ఈరోజు ఈ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా. కాబట్టి ప్రజల ఈరోజు మన పార్టీ వచ్చిందని ఆనందించడం కాదు, ఇప్పుడు పదవులు వచ్చినాయి అని నేను ఇక్కడ ఉన్న అధికారులుగా విసున్న వారు కాదు. అసలైన రంగము, అసలైన యుద్ధము, అసలైన విలువైన ఆ నిమిత్తాలను పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ అందరికీ తెలుసా, స్థానిక ఎలక్షన్లే ముఖ్యము. పార్టీ బతికి ఉన్న పార్టీకి బలం రావాలన్నా స్థానిక ఎలక్షన్లో గెలవాల్సిందే. ప్రతి స్థానంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మన స్థానాన్ని కైవసం చేసుకునే వరకు కూడా నిద్రపోదు. ఒక ఇంట్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, పెత్తనం చేసినోడు చదువుకుంటాడు అంటే తప్పు పట్టడం లేదేమో, అది లోకం తీరు ఆలోచన అది ఆ విధంగా ఉంటుంది. మరి నేను మర్చిపోయిన కౌన్సిలర్స్ ఎవరైనా సంగారెడ్డి కౌన్సిలర్స్, సరాసరి కౌన్సిలర్స్ అందరూ కూడా స్టేట్ని అలంకరించాలి. పెద్దలు ఎవరు చేస్తారో వాళ్ళు కొంచెం తెలుగులో ఉన్నవారే పెద్దలు చేస్తారు, అవునా కదా? ఆ తెలుగుని ఉపయోగించి ఉన్నదంతా దాచిపెట్టుకోవడము, మరి ఏదో ఒక విధంగా చేసి వాళ్ళు బయటపడే ప్రయత్నం చేస్తారు. ఎట్లా అలాగ అయిపోతాము అన్నదమ్ములము, మరి వాళ్ళ తమ్ముడు అమాయకుడు అని ఏ విధంగా సమాజంలో ఆలోచన ఉంటుందో అదే విధంగా మన గత ప్రభుత్వం కూడా అట్లాగే చేసింది. ఏం చేసిందో అన్ని అప్పులు చేసి పెట్టారు. సరే వాళ్ళు వస్తామనుకున్నారా, రామనుకున్నారా, కానీ రాష్ట్రాన్ని మాత్రం మొత్తం ఊడ్చి పడేసిండు. కాబట్టి ఈరోజు 6 పథకాలు చేయలేకపోతున్నాం. వాళ్ళు అప్పులు చేసిన దానికి అసలు కట్టలేక, ఇంట్రెస్ట్ కట్టలేక ఇబ్బంది పడుతుంది. రామరెడ్డి గారు ప్రమాణ స్వీకార కార్యక్రమం, మరి కార్యక్రమానికి చేసిన మన సహాయక సహకార కమిషనర్ గారు రాజశేఖర్ గారు, అలాగే యుగేందర్ గారు, మిగతా యజమాని, అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ మరి మన సంగారెడ్డి బ్లాక్ ప్రెసిడెంట్ రఘు గారికి, ప్రెసిడెంట్ సదాస్పేట్ మండల ప్రెసిడెంట్ మరి కొండాపూర్ మండల ప్రెసిడెంట్ మరియు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి, సంగారెడ్డి మండల చైర్మన్ రుచిరాము గారికి, మరి మార్కెట్ చైర్మన్ సరాస్పేట్ కుమార్ గారికి,
మార్కెట్ చైర్మన్ సంగారెడ్డి రామచంద్ర గారికి, అలాగే మార్కెట్ వైస్ చైర్మన్ కంది కృష్ణ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు మరి అనంత కిషన్ గారికి, మరి మాజీ ఎంపీపీ మనోజ్ రెడ్డి గారికి, సరాస్పేట్ పట్టణ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సంతన గారికి, రాహుబాయ్ గారికి, మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి సంగారెడ్డి గారికి, మరి వివిధ మండలాల నుంచి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకి, మరి మాజీ తాజా కావలసిన సర్పంచ్లకి, కౌన్సిలర్లకి, మరి అదృష్టం ఉంటే మన జిల్లాలో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జెడ్పీ చైర్మన్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీలు అందరికీ కూడా స్వాగతిస్తూ డైరెక్టర్స్ నేను శ్రీ కడేలా రామరెడ్డి తండ్రి మాణిక్రెడ్డి గణప షుగర్స్ సంగారెడ్డి చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్గా తెలంగాణ చెరుకు సరఫరా మరియు కొనుగోలు చట్టం 1961 ద్వారా నియమించబడినందున నేను రైతు సేవలో నిమగ్నమై వారి పురోభివృద్ధికి పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు చైర్మన్గా ప్రమాణం చేసిన వ్యక్తి మనందరికీ ఆయన పట్టుబడితే వదలని విక్రమార్కుడు. ఏదైనా చేస్తా ఎంత ఇదన్నా ఉండని దాన్ని చీల్చి చెందాటనే రామరెడ్డి ఒక రైతు బిడ్డగా, బాబు చాలా మేడం రైతు సోదరుగా మీ అందరికీ ముందుకు వచ్చినందుకు ఆయనకు స్వాగతం పలుకుతుంది. ఇక్కడ చూడమని రాము. భోజనం చేయాలి. ఈలో నాయకుడు జగ్గారెడ్డి గారు విచ్చేస్తున్నారు కాబట్టి తిని యథార్థంగా కూర్చోవాలి. మనవి ఇంకా జగ్గారెడ్డి గారు కూడా వచ్చేది ఉన్నది. దయచేసి